అయ్యగారికి ప్రార్థన చేయడం వచ్చేది. उन्होंने कहा नहीं లేదు नहीं లేదు नहीं, లేదు, मैं चर्च जाऊंगा, నేను చర్చికి పోతాను, मैं चर्च जाऊंगा, నేను చర్చికి పోతాను, मैं चर्च जाऊंगा, నేను చర్చికి పోతాను, अभिषेक को लूंगा, అభిషేకం తీసుకుంటాను, अपने परिवार को चेंज करो। నా కుటుంబాన్ని నేను మారుస్తాను. आज अपोस्टल जी बोलते हैं, ఈ రోజు అయ్యగారు ఏమంటుంటారు, अगर मेरा परिवार मेरे साथ नहीं है मुझे फर्क నా नहीं पड़ता। కుటుంబం నాతో లేకపోతే నాకేం ఇబ్బంది అబ్బుది లేదు, मेरे माता पिता मेरे साथ नहीं है तो मुझे कोई फर्क నా नहीं पड़ता, తల్లిదండ్రులు నాతో లేకపోతే నాకేం ప్రాబ్లం లేదు. क्योंकि प्रभु में जो लोग मेरे साथ जुड़े हैं वो ही मेरे माता मेरे पिता हैं। ఎందుకంటే ప్రభువులో వచ్చినందుకు ఆ ఒక విశ్వాసం వల్లే నా కుటుంబం. आमीन ఆమేన్ आमीन ఆమేన్. आज अपोस्टल जी में अभिषेक है, ఈ రోజు అయ్యగారి మీద చాలా పెద్ద అభిషేకం वो ఉంది. खतरनाक అది చాలా డేంజర్స్ అయ్యింది. अभिषेक है। वो अभिषेक कैसे आता है? అభిషేకం ఎలాగొస్తుంది? नम्रता से आता है। అది ఒక మన నమ్రతగా ఉండాలి. जैसे अभी परमेश्वर की दासी ने बताया, ఎలాగైతే అమ్మగారు చెప్పారో, नम्रता अंदर से प्यार होना चाहिए, లోపల నుండి ఒక ప్రేమ ఉండాల, ऊपर से प्यार नहीं होना चाहिए, పైనుండి కాదు. क्योंकि पर्स चुराने वाला तो सबसे करीब आएगा, ఏంటి? पर्स चुराने वाला सबसे पहले करीब आएगा। ఒక దొంగ మన వైలెట్ దొంగతనం చేయడం చాలా దగ్గరకు వస్తుంటాడు. ఇలాగా వైలెట్ తీయాలా पर्स దొంగడికి, चुराने वाला अगर आप वायलेट समझ दाया रहे हैं तो दोनों। आप समझ रहे तो मैं बता रही हूँ, पर्स चुराने वाला सबसे पहले आपके करीब आएगा। ఒక వైలెట్ దొంగతనం చేయడానికి చాలా దగ్గరగా వస్తాడు వాడు. ఆమేన్. जो ऊपर से कहते हैं सिस्टर जी पास्टर जी प्रेयर कर दो, पास्टर जी ये प्रॉब्लम है, पास्टर जी वो प्रॉब्लम है, అంటే छोटा बोला ऊपर से प्रेम करते हैं పైనుండి ప్రేమించిన వాళ్ళు लेकिन మనసుతో हमें लगता ప్రేమించిన है अंदर से प्रेम कर रहे हैं। మనకి ఏమనిపిస్తుంది, లోపల నుండి హృదయంతో మనతో ప్రేమ చేస్తున్నారు. वही एक दिन आपको काट जाता है। ఆమె ఒక రోజు కోసిపోతాడు. मैं ऐसे लोगों से बहुत दूर जाती हूँ, అలాంటి నేను చాలా దూరం ఉంటుంటాను. लेकिन అయినా मेरे पास एक ऐसा चुंबक है నా దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది. कि वो लोग भागे चले जाते हैं। వాళ్ళు పరిగెట్టుకొని వస్తుంటుంటారు. हालेलुया। హల్లెలూయా. हमें देखना है, परखना है। वचन మనం कहता है, मैंने చూడాలా, तुम्हें परखने की आत्मा दी। మనం చూడాలా వాక్యంకి మనం ఎంత డీప్లీగా मैंने వెళ్ళాలి. तुम्हें परखने की आत्मा दी, तुम परखो। నేను మిమ్మల్ని ఒక చూడడానికి వాక్యంతో మనం ఇంకా డీప్లీ ఎలా వెళ్ళాలో, అది ఒక ఎలా చేయాలో, इंसान कैसा है, మనుషులు ఎలా ఉన్నారు, नम्रता कैसे आनी चाहिए। మన లోపల ఒక ప్రేమ ఎలా ఉండాలి. परमेश्वर के दास बड़े बड़े मिनिस्टर्स के पास जाते थे, ఒక పెద్ద అయ్యగారు ఏమొచ్చి పెద్ద పెద్ద మినిస్టర్ దగ్గర పోతున్నారు. बिली ग्राहम उनका नाम है। బిలిగ్రామ్ అతని పేరు. वो ऊपर से तो बहुत लगते कि हाँ बहुत पॉजिटिव है, बहुत उनके अंदर बहुत बातें हैं, పైనుండి కనిపిస్తే ఎంతో పాజిటివ్, ఎంతో పవర్ ఉన్నట్టుగా, उनके अंदर बहुत कॉन्फिडेंस है, ఎంతో విశ్వాసం ఉన్నట్టుగా. लेकिन उनकी बुक में उन्होंने लिखा ఆయన ఒకరు రాసిన బుక్ లోని, कि मैं हर रोज रात को घुटनों पर आकर అంటే ఎల్లప్పుడు రాత్రి అప్పుడు నేను వచ్చి మోకాల్లో కూర్చుంటున్నాను. परमेश्वर के आगे नम्र बनता हूँ। ఆయన ప్రభుకి ఎదురుగా చాలా నమ్మరుగా ఉంటుంటాడు. उन्होंने कहा मुझे मनुष्य के आगे नम्र बनने की जरूरत నాకు नहीं, మనుషులు ఎదురుగుంటా నమ్ముతా అక్కర్లే, मुझे परमेश्वर के आगे नम्र बनना है। నేను దేవుని యొద్దకు వచ్చి ఇంకా నమ్ముతా అవ్వాలా. मुझे परमेश्वर के आगे नम्र बनना है। నేను ఒక దేవుని యొద్దకు వచ్చి ఇంకా నేను నమ్ముతా అవ్వాలి. परमेश्वर मुझ में कुछ नहीं है। ప్రభువు నాలో ఏమి లేదు. बिली ग्राहम कहते हैं परमेश्वर मुझ में कुछ नहीं है। ఆ బిలిగ్రామ్ అంటున్నారు నాలో ఏమీ లేదు.
मेरे अंदर कॉन्फिडेंस नहीं है, నాలో ఒక విశ్వాసం ఉంటుంది, मेरे अंदर पावर नहीं है, నాలో ఒక పవర్ లేదు, मैं मिनिस्टर से बात नहीं कर నేను सकता, మనుషులతో మాట్లాడలేను, प्रचार नहीं कर सकता, నేను వాక్యం చెప్పలేను, मैं बोलने में अच्छा नहीं हूँ। నేను మాట్లాడడానికి బాగలేదు. लेकिन वो कहते हैं కానీ ఆయన అంటున్నాడు, मैं परमेश्वर तेरे आगे नम्र बनता हूँ। ప్రభువా నేను మీ ఎదురుగా వచ్చి నేను మోకాలతో కూర్చొని अगर हम परमेश्वर के आगे नम्र बनते हैं, ఆయన మనం ప్రభు ఎదురుగుంటా ఇంకా परमेश्वर तू जानता मैं कुछ भी नहीं हूँ। ప్రభు నీకు తెలుసు నేను ఎలాగున్నానో. परमेश्वर हमारे मन को चेंज कर, ఎందుకంటే ప్రభు యెహోవా మన హృదయాన్ని చూస్తున్నాడు. होठों से प्यार नहीं, अंदर से प्यार से। పెదవులతో కాదు మనసుతో ప్రేమించాలా. आमीन। आमीन। जब अंदर से प्यार आता तो प्रभु यीशु मसीह का प्यार हमें आता। లోపల నుండి మనం ప్రేమించేటప్పుడు ప్రభు యేసుది ఒక ప్రేమ మనలో వస్తుంది. हम जान सकते कि प्रभु यीशु मसीह ने हमसे ऐसा प्रेम किया మనం कि वो తెలుసుకోవాలా, हमारे लिए सूली पे चढ़ गया। మనం తెలుసుకోవాలా ఆయన ఒక ప్రేమ మన గురించి ఎటువంటి ప్రేమ ఉండేదో. ఆయన ఒక బిడ్డని మన గురించి ఆయన ఇచ్చారు. क्योंकि वचन में लिखा परमेश्वर ने जगत से ऐसा प्रेम किया, ఎందుకంటే వాక్యంలో రాసి ఉన్నది యెహోవా పిత మన గురించి ఎటువంటి ప్రేమ చేశాడు. उसने अपना इकलौता पुत्र दे दिया ఆయన సుపుత్ర మమ్మల్ని ఇచ్చేశాడు. ताकि जो कोई उस पर विश्वास करे वह नाश ना हो ఎవరైతే ఈ ప్రభు మీద విశ్వాసం చేస్తారో వాళ్ళు నాశనం అవ్వకుండా परंतु अनंत जीवन पाए। ఆయన అనంత జీవనం పోతారు. आमीन आमीन। आमीन आमीन। आमीन आमीन। आमीन। ऊंचा परमेश्वर का राज्य आपका है। आमीन। ఆమేన్. మీరు గట్టిగా ఆమేన్ అంటే ఈ రోజు ఆ యొక్క రాజ్యం మీదే. आमीन। ఆ రాజ్యం మీదే. आमीन। ఆ రాజ్యం మీదే. आमीन। ఇంకా గట్టి ఆ రాజ్యం మీదే. ఆ రాజ్యం మీదే. आमीन। ऊंचा। ఆ రాజ్యం మీదే. आज की रात को भी पता चलना चाहिए आप परमेश्वर की उपस्थिति में ఈ बैठे। రోజు రాత్రి ప్రభు మీకు తెలియాలా ఈ రోజుని మనం ఒక ఈ యొక్క సంగతిలో కూర్చున్నామని. आज की रात को भी पता चलना चाहिए कि परमेश्वर हमारे बीच मौजूद है। ఈ రోజు ఈ రాత్రి ప్రభు కూడా రాత్రి కూడా తెలియాలా ఈ రోజు ప్రభు యెహోవాదే అని రాత్రి. आमीन। ఆమేన్. आमीन। जिसने दिन बनाया, जिसने रात बनाई, वो हमारे अंदर हमारे बीच में मौजूद होकर अपने आप को प्रकट करता है। ఎవరైతే రాత్రి సృష్టించాడో పగలు సృష్టించాడో ఆ దేవుడు మన మధ్యన ఉన్నాడని తనకు తెలుసు. ఆమేన్. आमीन। ఆమేన్. आमीन। ఆమేన్. आमीन। वचन कहता है जब पौलुस और सिलास आधी रात में प्रार्थना कर रहे थे, వాక్యం చెప్తుంది పౌలుసు సిలాస్ సగం రాత్రి అప్పుడు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు एक बड़ा भूकंप हुआ। ఒక పెద్ద భూకంపం వచ్చింది. वो आराधना कर रहे थे, వాళ్ళు ఒక ప్రభుది ఉపస్థితిలో కూర్చొని ఆరాధన చేస్తున్నారు. आराधना कर रहे थे। ఆరాధన చేసేటప్పుడు कैसे कर रहे थे? ఎలా చేస్తున్నారు వాళ్ళు ఆరాధన? స్తోత్రం. రాత్రులు పాటలు Yes. कैसे कर रहे थे? ఎలా ऐसे చేస్తున్నారు? बंधन है ना, ऐसे बंधन है ना। वो कह रहे थे అలా అంటున్నారు. मैं तुझको पसंद आऊं, मैं तेरे दिल को भाऊं, ऐसा मुझको बना, ऐसा मुझको बना, मैं तुझको पसंद आऊं, मैं मेरे दिल को भाऊं, ऐसा मुझको बना। वो कह रहे थे परमेश्वर मैं कुछ नहीं हूँ, ఆయన అంటున్నాడు ప్రభువా నీ యొద్ద నేనేమి లేను, I'm nothing, నేనేమి లేను, I'm nothing, నేనేమి లేను, I'm nothing, నేనేమి లేను. मैं तेरे पाँव की धूल भी नहीं। నీ యొక్క కాలు కింద ఉండి ధూళి లగలేను ప్రభువా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। हालेलुया। वो जब आराधना कर रहे थे, అప్పుడు ఆ సమయంలో ఆరాధన చేసేటప్పుడు वचन कहता है एक बड़ा भूकंप हुआ। వాక్యం చెప్తుంది పెద్ద భూకంపం వచ్చినట్టు. क्या धरती हिली? ఏంటి అది ఆ భూమి కదిలిపోయిందా? क्या लोग उसके अंदर चले गए? ఏంటి బయట నుండి మనుషులు లోపల పోయారా? नहीं, లేదు. भूकंप मतलब पवित्र आत्मा का అంటే ఒక भूकंप। పెద్ద భూకంపం అంటే ఒక పరిశుద్ధ ఆత్మ వచ్చి మధ్య నించుంది. ये वो भूकंप था जब पेंतिकोस्त के दिन
परमेश्वर के प्रभु यीशु मसीह के चेलों पर पवित्र आत्मा उतरा था। अब ये वो भूकंप ఆ था। భూకంపం ఎటువంటి భూకంపం అంటే ఆ పెంతెకోస్తు రోజునేమో వచ్చి 120 మంది మధ్యని ఒక పరిశుద్ధ ఆత్మ వచ్చి ఎలాగైతే నిల్చుండిపోయిందో అటువంటి భూకంపం శిలాస इस भूकंप का किसी को पता नहीं ఆ चला। భూకంపం గురించి ఎవ్వరికి తెలియదు पेंतिकोस्त के दिन का किसी को पता नहीं ఆ चला, పెంతెకోస్తు రోజు కూడా ఎవ్వరికి తెలియదు लेकिन पता चला तो क्या पता चला? తెలిసిందంటే ఎలాగ తెలిసింది వాళ్ళకి बंधन खुल गए, ఎందుకంటే ఆ యొక్క బేడీలు बंधन खुल गए, ఆ బేడీలు ఇరిగిపోయింది. बंधन खुल गए। ఆ బేడీలు ఇరిగిపోయింది. वचन कहता अभिषेक के कारण तेरा हर एक जुआ तोड़ डाला जाएगा। ఎందుకంటే వాక్యం చెప్తుంది అభిషేక్ ఉంటుండగా అనేక ప్రకారాలు బేడీలు ఇరుగు जब अभिषेक का भूकंप तुम्हारे बीच में होगा అభిషేక్ తో భూకంపం కానీ మీ మధ్యలో तो వస్తే तुम्हारा हर एक बंधन तोड़ మీ दिया యొక్క जाएगा। శాపాలు ఆ యొక్క కష్టాలు అవన్నీ విడబోతుంది आमीन। ఆమేన్ ఆమేన్. आपका हर एक बंधन आज तोड़ दिया ఈ जाएगा। రోజు మీ యొక్క అన్ని పరిస్థితులు అంతా తెగిపోతుంది आपका हर एक